ఈశాన్య ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరొక శనివారం దినం మనం అందరం ఈ విధంగా ఆ ఆయన సన్నిధిలో కొద్దిసేపు కుటుంబంగా కూడి ఆరాధించుకుని ఆయన నామం మహింపరచడానికి, కొద్దిసేపు ప్రార్థనలో గడపడానికి, వాక్యంలో గడపడానికి దేవుడు మనందరికీ కుటుంబ ఆరాధనలో పాల్గొనడానికి మనకి ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం ఆరాధన మనము ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. అమ్మ ప్రార్థన చేసిన తర్వాత మనము ప్రైజ్ అండ్ వర్షిప్ లోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందామండి. దేవుడు గతించిన వారం అంతా కూడా మనల్ని కాచి కాపాడి మరి ఒక శనివారం దినాన్ని సాయంకాల సమయంలో మరి ప్రార్థించుకుంటాకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన స్తుతించడానికి, ఆరాధించుకోవటానికి మనకిచ్చిన సమయము మరి అందరూ కూడా మరి సద్వినియోగం చేసుకుంటూ మరి అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిందాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా, నీకే స్తుతి స్తుతి స్తోత్రములయ్యా. అయ్యా తండ్రి, యొక్క సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మీ రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుస్తున్న దేవా, నీకు వందనాలు వందనాలు తండ్రి. అద్భుతకరుడా, ఆలోచనకర్త, నీకే స్తోత్రములు. అయ్యా తండ్రి, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా దేవానికి స్తోత్రములు ప్రభా. యొక్క తండ్రి నాయన మమ్మల్ని వారమంతా కూడా కాచి కాపాడి భద్రపరిచారు ప్రభా. మరి యొక్క తండ్రి ఈ దినాన్ని బట్టి నాయన ప్రభా, ఈ సమయాన్ని బట్టి నాయన నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని ఇదిగో మే నెలంతా కూడా మీరు కాచి కాపాడుతూ ప్రభా, మరి నాయన ఈ యొక్క 23వ తారీఖు వరకు మమ్మల్ని భద్రపరిచావు తండ్రి. ఎండగాల్పు వేడిగాల్పులో నుండి కూడా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు కాపాడుతున్నారు. ప్రతి కుటుంబంలో చేస్తున్న మేలును ఉపకారాన్ని బట్టి వందనాలు ప్రభా. నాయన స్తోత్రములు ప్రభా. ఏ కుటుంబంలో ఏ సమస్యలను మీరు తీర్చగలిగిన దేవుడు తండ్రి ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్న బిడ్డలందరూ కూడా ప్రభా ఈ సమయమందు నాయన తండ్రి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభా ఇదిగో ఆరాధనలో పాలు పొందుకోవాలని ప్రభా, అందరం కలిసి స్తుతించుకోవాలి, అందరం కూడా ఏకీభవించాలని ప్రభా ఆసక్తిని నాయన దయచేయండి ప్రభా. మీ కృపతో బిడ్డలు నింపండి అయా. నీకు స్తోత్రముల ప్రభా. ఏ పనిలో ఉన్నప్పటికీ నాయన మా పనులు నాయన ప్రక్కన పెట్టుకుని నిన్ను స్తుతించి ఆరాధించుకోవటానికి సహాయం చేయండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఎదుగో తండ్రి ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరు ఉండండి ప్రభా. నాయన తండ్రి ఆరాధిస్తుండగా, మిమ్మల్ని స్తుతిస్తుండగా, మిమ్మల్ని మహిమపరుస్తుండగా మీ కృప దయచేయండి. పాటల్లో సహాయం చేయండి తండ్రి. నాయన స్తుతి ఆరాధనలో సహాయం చేయండి ప్రభా. నాయన వాక్య పఠనంలో సహాయం చేయండి నాయన. దేవానికి వందనాలు. బిడ్డల పాటలు పాడుతున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు తండ్రి. రాజానికి స్తోత్రములు ప్రభా. నడిపిస్తున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన వాక్యం చెప్పబోయే బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా నాయన నోటుకు నోరుగా ఉండండి నాయన. మానస్వరాన్ని మరుగుపరిచి మీరేమైనా అభిషేకముతో నాయన నింపి ప్రభా ఆత్మీయ అభిషేకం దయచేయండి ప్రభు. మాకు కావలసిన వర్తమానం మీరే దయచేయమని అడుగుచు అయా. స్తోత్రముల ప్రభా. నీ సన్నిధి మా అందరికి తోడించి నడిపించండి. ఈ యొక్క ఆరాధన కూడిక అంతట్లో మీరు సహాయం చేసి మీరే మహిమ పొందమని అడుగుచు. మీ ఆశీస్సులు మీ దీవులు మా అందరికి దయచేయమని నీ సన్నిధి తోడించమని అడుగుచు ప్రభు. ఈ సాయంకాల సమయంలో నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి మరి తిరిగి మళ్ళా నాయన మీ సన్నిధిలో ప్రభా స్తుతించుకునే సమయం వరకు మమ్మల్ని కాపాడండి ప్రభా. ఎవరైతే ప్రయాణాల్లో నాయన ఉంటున్నారో ప్రయాణాల్లో మీరు సహాయం చేయండి. నీ సాక్షి బిడ్డగా మళ్ళీ తిరిగి ఆరోగ్యాలు కలిగి ప్రభా నాయన నీ శక్తిని పొందుకుంటూ ప్రభా నాయన నీకు సాక్షి బిడ్డలుగా నిలబడటానికి సహాయం చేయమని అడుగుచు. ఇదేనా ప్రార్థన మీ పాద సందర్ చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని యేసు ఉన్నతమైన నామంలో మిక్కిలి వినుంటూ బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం. ఆమేన్. మనం ముందుకు వెళ్దాం. ఈ దినము ప్రైజ్ అండ్ వర్షిప్ లోకి మన మధ్యలో కుమారి యొక్క బాల్మాయ ఫ్యామిలీ మనల్ని ప్రైజ్ అండ్ వర్షిప్ లోకి నడిపిస్తారు. సిద్ధంగా ఉన్నారా?
ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, లేట్ అయింది, సారీ. ఇంకా పాప రాలేదు. అయితే ఇలాగా నేనే పాడతాను. ప్రభునామ అందరికీ వందనాలండి. పాటలు పాడుకుందాం. వచ్చిన వారంటే నాతో కూడా పాడండి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడు, వెతికిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడే ధైర్యం పంచావు. వేదలలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడే ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికే దేవుడవు, నేనే జీవము అని పలికిన దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నీవు నాకు భయమేలా నా యేసయ్యా. హల్లెలూయా. మరొక పాట పాడుకుందామండి. ఇంకో పాట వచ్చిందా? ఏంటి పాడండి అక్క. మరో పాట పాడు. నా హృదయంలో నీ మాటలే
నా కనులకు కాంతి రేఖలు, నా హృదయములో నీ మాటలే. నా కనులకు కాంతి రేఖలు, కారు చీకటిలో కఠిన కిరణమై కఠిన హృదయమును కరిగించితివి. నీ కార్యం బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు. మా పక్షము నిలచి జయమెచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు. మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నది. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు.
నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. సారీ అండి, చాలా పని పెట్టాను అందరినీ. చాలా మంచిగా పాడారు. దేవుని నామముకు మహిమ కలుగునాక. మీకు కుటుంబం తరపున మీకు వందనాలు తెలియపరచుకుంటున్నా. ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో కిడ్స్ టైం. ఆల్రెడీ హ్యాండ్ రేజ్ చేశారు. సోను, జెసికా మన మధ్యలో. వారికి సమయం. Praise Lord, family. We're going to sing స్పాట్లైట్ చేంజ్. జుంటే తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నాది, పొంగి పొర్లుచున్నా ప్రేమనిధి యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిరాళమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణమే జయించే వీరుడవు, సర్వానే శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవ్వరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణమెల్లి మ్రొక్కెదము. జుంటే తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నాది, పొంగి పొర్లుచున్నా ప్రేమనిధి యేసుని నామము. ఆకాశము కన్నా విశాలమైనది, విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది, ఊహల కందని ఉన్నతమైనది యేసుని నామము. లోకమంతటికి రక్షణ మార్గము, జనులందరినీ బ్రతికించు జీవము, సర్వకాలములో నివసించు సత్యము యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్నే శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవ్వరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణమెల్లి మొక్కెదము. జుంటే తేనె కన్నా
తీయనిది వెండి పసిడి కన్నా మిన్నాది పొంగి పొర్లుచున్నా ప్రేమనిధి యేసుని నామము, యేసుని నామము. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో అనిల్మయ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. అనిల్మయ పాట పాడతారా? ఓకే. అబ్బి డాలీ, ఆర్ యూ ప్రిపేర్డ్? ఎస్, ఓకే. అబ్బి డాలీ. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. ఈరోజు మేము నా చేతిలోకి పాడేదనే సాంగ్ పాడతాం. యేసు ప్రభు నీవే నా నమ్మకము, నీవే నా ఆధారము, ఆపత్కాలములో నా సహాయము, నన్ను నడిపించును. నీ కరుణా వాత్సల్యత నాపై నిలుచును సదా. నీ విశ్వసనీయత జీవితకాలము చూచేదా. నా చేతులెత్తి పాడేదా యేసయ్యా నీ నామము ఉన్నతం. నా చేతులెత్తి పాడేదా యేసయ్యా నీ నామము ఉన్నతం. మరణ భయము నుండి రక్షించితివి, నూతన జీవమునిచ్చితివి. నా పేరుతో నన్ను పిలిచితివి, మహిమతో నింపితివి. నీ కరుణా వాత్సల్యత నాపై నిలుచును సదా. నీ విశ్వసనీయత జీవితకాలము చూచేదా. నా చేతులెత్తి పాడేదా యేసయ్యా నీ నామము ఉన్నతం. నా చేతులెత్తి పాడేదా యేసయ్యా నీ నామము ఉన్నతం. మహిమా ప్రభావములు నీకే, నీవే మా ప్రభుడవు. నీ చిత్తమే జరిగించు, నీ రాజ్యము వచ్చును. మహిమా ప్రభావములు నీకే, నీవే మా ప్రభుడవు. నీ చిత్తమే జరిగించుము, నీ రాజ్యము వచ్చును. నా చేతులెత్తి పాడేదా యేసయ్యా నీ నామము ఉన్నతం. నా చేతులెత్తి పాడేదా యేసయ్యా నీ నామము ఉన్నతం. ప్రైజ్ లార్డ్. థాంక్యూ ఫర్ లిసనింగ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అపి అండ్ డాలీ. గుడ్ జాబ్, వండర్ఫుల్ సింగింగ్. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో చెరీ నేను కూడా ఒక్క చరణం ఒక పల్లవి చరణం పాడతాను. బాబాయ్ నేను పాడతాను సాంగ్. ఓకే బేటా. బాబాయ్ పాడేని. ఓకే.
మీరు పాడేయండి చిన్న, తర్వాత పాడతాడు రిచి. ఓకే సరే పెద్దమ్మ. ఓకే. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను దిగిపోని. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నీ ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని. నీ హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను దిగిపోని. నా లోపల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి. నా లోపల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి. నా జీవితం వెలిగించినావా, నా జీవితం వెలిగించినావా. నీ రూపమే నాలో ముద్రించినావా. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను దిగిపోని. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు రిచి బాబుకి సమయం. అన్మ్యూట్ చేసుకో బిడ్డ. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ ఎమాన్యుయల్. నేను ఇప్పుడు ఒక పాట పాడబోతున్నాను. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా సర్వమా నిన్నారాధించెదన్. నా ప్రేమా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా సర్వమం నిన్నారాధించెదన్. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు కాదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకుగా చల్లదయ్యా.
తండ్రి దేవా తండ్రి నా తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖమా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి వలనే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిహళమే జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా దేవా నా అందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నా అందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదన్ నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదన్ నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదన్ నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదన్ తండ్రి దేవా నా అందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నా అందమా నీ వడిలో నాకు సుఖము ప్రైజ్ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ రిచి బాబు. నైస్ సింగింగ్. ఓకే, ఈ సమయంలో మనం ముందుకు వెళ్ళిపోదామండి. అనౌన్స్మెంట్స్ ఈ వారంలో మన ఫ్యామిలీలో ఏం ఈవెంట్స్ లేవు, బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ లేవు. ఎవరిది అయినా మన ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే గనక మీ ఫ్యామిలీ గ్రూప్ లో తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. ఉన్నాయి. ఓకే, ఈరోజు ఈరోజు వికేష్ బర్త్డే ఉంది. 23వ తారీఖు. సో వికేష్ బర్త్డే జరుపుకుంటున్నాడు కాబట్టి వికేష్ గురించి ప్రార్థన చేద్దాం. 25వ తారీఖున అమ్మమ్మది మెమోరియల్ సర్వీస్, అంటే 5th డెత్ యానివర్సరీ. దాన్ని బట్టి కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా 31st వచ్చే వారంలో అనితాది నాది వెడ్డింగ్ యానివర్సరీ ఉంది. ఇన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో హెప్సీ పెద్దమ్మ మన మధ్యలో ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాము. ఈ 3 విషయంలో 3 ఈవెంట్స్ విషయంలో ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాము. ఒకటి వికేష్ బర్త్డే ఈరోజు, తర్వాత అమ్మమ్మది 5వ వార్షికోత్సవము, తర్వాత మాది కూడా వెడ్డింగ్ యానివర్సరీ. 3 విషయంలో హెప్సీ పెద్దమ్మ ప్రార్థన చేయవలసిందిగా కూర్చున్నాం. అన్మ్యూట్ చేసుకోండి. ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, కనికరం గల దేవా, మీ ప్రేమకై మీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ఆకాశ మహాకాశము పట్టజాలినటువంటి దేవుడు, సమీపింపరం తేజస్సులో అమరత్వం కలిగినటువంటి తండ్రి అయ్యింది ప్రభా.
తండ్రి మానవులమైన మమ్మల్ని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని మా నిమిత్తం ఈ లోకానికి వచ్చి మీ సమస్తాన్ని మాకిచ్చి మమ్మల్ని మీరు కొనుక్కున్న విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. వెండి బంగారములతో మమ్మల్ని కొనలేదు కానీ ప్రభు మీ అమూల్యమైనటువంటి పవిత్రమైన పరిశుద్ధ రక్తంతో ప్రభా మమ్మల్ని కొనుక్కున్న మీ ప్రేమ అంతటి కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. నేను తండ్రి గతించిన దినాలన్నిటిలో మీరు మాకు తోడుగా ఉండి మీ కృపా కనికరములు కలిగినటువంటి రెక్కల చాటున భద్రపరిచిన మీ ప్రేమ అంతటి కొరకే వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా తండ్రి మా మధ్యలో ఉన్నటువంటి తండ్రి విక్కీని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వికేష్ కూడా ప్రభా గతించిన సంవత్సరాలన్నిట్లో కూడా తండ్రి మీరు కాపాడినారు, భద్రపరిచినారు. మరి యొక్క నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ప్రభా మీరు దయచేసిన విధానం కొరకే వందనాలు తండ్రి. నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం నాయన మొదటి దినం నుంచి ఆఖరి దినం వరకు తండ్రి సంవత్సరాంతం వరకు మీ కృప కనికరాన్ని తోడుగా ఉంచండి. మెండైన దీవెనల ఆశీర్వాదాలు దయచండి. యవన కాలంలో ప్రభావ మీ నామాన్ని మహిమపరిచేటువంటి కుమారుడుగా తండ్రి మీరే సిద్ధపరచుకొని మనం వేడుకుంటున్నాను. యవన కాలంలో తండ్రి నరుడు యవన కాలంలో మీ కాడు మోయటం మేలు అంటున్నారు ప్రభా తండ్రి. మీకు నమ్మకస్తుడిగా మీ నామాన్ని మహిమపరిచేవాడిగా గణపరిచేవాడిగా తండ్రి తన యవ్వన జీవితాన్ని మీకు సమర్పించుకోవటానికి కృప చూపించమని వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి ప్రభా. ఆ విధంగా తండ్రి నాయన నా తల్లి విషయాన్ని కూడా ప్రభు మీ పాదాల దగ్గర పెట్టుకుంటున్నాం తండ్రి. తల్లి మా నుండి దూరమై తండ్రి ఇప్పటికే 5 సంవత్సరాలు అయిపోయింది ప్రభు తండ్రి. నాయన మీ సన్నిధిలో మీరు చేర్చుకున్న మీ ప్రేమ కొరకే వందనాలు చెల్లిస్తున్నాను తల్లి. ప్రభు అనేకమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు తండ్రి అన్నిటి నుంచి విడిపించి ప్రభు మీ పాద సన్నిధికి చేర్చుకున్న మీ ప్రేమ కొరకే వందనాలు ప్రభు. మా తల్లి లేకపోయినా పరలోకపు తండ్రిగా మీరు మాకుంటూ నాయన తండ్రి అనుదినము కూడా తండ్రి మీ కనికరం కలిగినటువంటి జాలి కలిగినటువంటి కను దృష్టిలో మమ్మల్ని ఉంచుకుంటూ తల్లి వలె ప్రభు మమ్మల్ని మీరు ప్రేమిస్తూ కాపాడుతున్న మీ ప్రేమ అంతటి కొరికే వందనాలు తండ్రి. తల్లిని కోల్పోయినప్పటికీ మీ ప్రేమను మాకు అందించి నాయన మమ్మల్ని మాకు తల్లి ప్రేమను అనుగ్రహిస్తూ మీరు తండ్రి భద్రపరుస్తున్న మీ ప్రేమ అంతటి కొరికే వందనాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. మీకే వందనాలు చెల్లిస్తున్నా. ఆ విధంగా ప్రభా తండ్రి అనితాని రాకేష్ని బట్టి వందనాలు ప్రభా నాయన. వారి వివాహ జీవితంలో ప్రభా తండ్రి ఎంతగానో ప్రభా మీరు కాపాడుతూ భద్రపరుస్తూ వివాహమైన నాటి నుండి తండ్రి నాయన ఈ దినం వరకు తండ్రి వారిని కుటుంబంగా కట్టి ప్రభా మీరు భద్రపరిచిన మీ ప్రేమ అంతటి కొరకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన కుమారుణ్ణి స్వాస్యంగా దయచేశారు తండ్రి. ఇద్దరు కూడా ప్రభా ఎంతగానో మీ సన్నిధిలో తండ్రి యవన కాలంలో ప్రభా నాయన మీ ఇంటిలో అనేకమైనటువంటి తలాంతులతో ప్రభా బిడ్డలను వాడుకుంటున్న మీ ప్రేమ అంతటి కొరకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంకా తండ్రి అధికమైనటువంటి తలాంతులను వరాలను అనుగ్రహించి ప్రభా బిడ్డలను మీరే భద్రపరచుకోనమని మీ దయగల హస్తానికి అప్పగించుకుంటున్నాం. నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలు దీవెనలు మెండుగా దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా నాయన. మీ నామాన్ని గణపరిచేటువంటి వారిగా మీ నామాన్ని మహిమపరిచేటువంటి వారిగా వారి కుటుంబాన్ని ప్రభా మీరే భద్రపరచుకోనండి. అనేక మంది సేవకులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహంగా వారి గృహాన్ని మీరు భద్రపరచుకోనమని మీ దయగల స్థాయికి అప్పగించుకుంటున్నాం ప్రభా తండ్రి. వారి ఏమైనా జీవితాల్లో మీరు ఇచ్చిన తలాంతులను బట్టి వరాలను బట్టి వందనాలు ప్రభా. నూతనమైన తలాంతులతో మీరే భద్రపరచుకోనమని మీ దయగల హస్తానికి అప్పగించుకుంటూ చేతి రాబడిని ప్రభా మీరు ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. మీకు వందనాలు తండ్రి నాయన. మీకు వందనాలు ప్రభా. ఆ విధంగా వారి యొక్క పరిస్థితులన్నింటిలో కూడా తండ్రి మీ హస్తం తోడించండి. మీరు శ్రీ ప్రకాష్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన కుమారుల్ని ఇచ్చి ప్రభా భద్రపరుస్తున్నటువంటి ఈ ప్రేమ అంతటి కొరకే వందనాలు చెల్లిస్తూ ఆ కుటుంబ పక్షంగా మీరు చేసిన మేళ్ళకై ఉపకారముల కొరకే వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన నూతన సంవత్సరం అని దయా కిరీటాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ నాయన మాకు ఇంతవరకు తోడుగా ఉన్న తండ్రికి వందనాలు చెల్లిస్తూ యేసయ్య కృపగల నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పెద్దమ్మ. ఈ సమయము ఇది సాక్ష్యములకు సమయం అండి. ఎవరైనా కుటుంబంతో కొన్ని మాటలు లేదా సాక్ష్యము పంచుకోవాలనుకుంటే అది అవకాశం.
లేని పక్షాన ముందుకు వెళ్ళిపోదాం. వచ్చే వారము మన మధ్యలో పెర్సి పెద్దమ్మ వాక్యము మనల్ని అందిస్తారు. అందును బట్టి మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్దాం. ఈ సమయము వర్షిప్ టైం అండి. మన మధ్యలో కవిత అక్క ఉన్నారు. కవిత అక్క మనల్ని వర్షిప్లోకి నడిపిస్తారు. కవిత అక్క రెడీ? నెక్స్ట్ వీక్ నో సర్వీస్. ఓకే, నెక్స్ట్ వీక్ సర్వీస్ ఉండదు. దయచేసి గమనించండి. పై వచ్చే వారము మన మధ్యలో పెర్సి పెద్దమ్మ వాక్యం అందిస్తారు. సో నెక్స్ట్ వీక్ ఒక వీక్ మనము ఆరాధన కలిగి ఉండము. జూన్ 1st వీక్లో మరలా మనం జూన్ 1st సాటర్డే మరలా మనం ఆరాధన కలిగి ఉంటాం. జూన్ 1st సాటర్డేకి పెర్సి పెద్దమ్మ మన మధ్యలో వాక్యం అందిస్తారు. కవిత మీరు బయట ఉన్నారా? అవును రాకేష్, బయట ఉన్నాను. ఓకే ఓకే, పర్వాలేదు. ఎవరైనా ఆరాధన చేస్తారా? మన మధ్యలో ఎవరైనా ఆరాధనలో నడిపిస్తారా? ఓకే, అమ్మ హ్యాండ్ రేస్ చేసింది. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తుతి, 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 స్తుతి. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రములు ప్రభువా. అయ్యా నాయనా, నీవు నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభువా. నాయనా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపిస్తున్నావు. ప్రతి క్షణము ప్రతి నిమిషం కూడా నీ కృప వలన, మీ దయ వలన మేము జీవిస్తున్నాం తండ్రి. ప్రభువా, మేము నాయన లేచుట, మేము కూర్చుంట సమస్తము నీవు ఎరిగి ఉన్న దేవుడు ప్రభువా. అయా మంటి వారమని నాయన నీవు గ్రహించిన దేవుడు ప్రభువా.
నీ ప్రేమతో మమ్మల్ని నాయన నడిపిస్తున్న దేవుడు నాయన. అయా యొక్క మంటి ఘటముల్లో ప్రభా నీ యొక్క ఊపిరిని పోసి నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ పోలికగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అయ్యా నీవు ఎంతగానో మానవుని ప్రేమిస్తున్నావు తండ్రి. నాయన నీ ప్రేమ లేకపోతే ఈ లోకములో మేము జీవించలేము కదా ప్రభా. ప్రభా నీ కృప నీ కనికరములు మాపై ఉంచిన దేవుడు తండ్రి. నాయన ఈ లోకములో ఏది మాకు శాశ్వతం లేదు నాయన తండ్రి. నా ప్రభు కేవలం నీవు తప్ప నాయన తండ్రి. ప్రభా నీవే మా ఆధారం, నీవే మా రక్షకుడు, నీవే మా తండ్రివిగా నాయన, నీవే మా జ్యోతిగా ప్రభా. అయా మా ముందు మా వెనుక ఉండి మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడు తండ్రి. ప్రభా ఇదిగో అపాయం రాకముందు నాయన నీవు మమ్మల్ని తప్పిస్తున్న దేవుడు ప్రభా. నీవు నాయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు తండ్రి. మేమైతే చిన్న బిడ్డల వంటి వారము నాయన, కాలు జారి చోట నుండి మమ్మల్ని తప్పిస్తున్న దేవుడు కదా ప్రభా. దేవానికి వందనాలు 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 తండ్రి. అయ్యా మా రాకపోకల్లో మీరు సహాయం చేస్తున్నారు. మా ప్రయాణాలని వెరిగిన దేవుడు, మా వ్యాధి బాధల నుండి మమ్మల్ని తప్పించే దేవుడు తండ్రి. ప్రభానికి స్తోత్రములు ప్రభా. నాయనా నీవు లేవనెత్తు దేవుడు, స్వస్థపరచు దేవుడు తండ్రి. నాయన అయ్యా నీకు వందనాలు తండ్రి. ఎటువంటి బలహీనత ఎటువంటి వ్యాధులు వచ్చినప్పటికీ నీవు కాపాడగలిగిన దేవుడు అయ్యా. అయ్యా నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రముల ప్రభా. నీవే నాయన మహిమ కలిగిన దేవుడు నాయన, మహిమకారకుడవు ఘనతకారకుడవు అయి ఉన్న దేవుడు తండ్రి. ప్రభా నీ రక్షణ నీ కృప నాయన మాపై ఉంచండి ప్రభా. నాయన ఈ లోకంలో ప్రభా మేము నాయన అయ్యా తండ్రి నాయన ఒకరికొకరము ప్రభా అయ్యా ప్రేమ కలిగిన వారముగా నాయన నీ ప్రేమను మా పైన వ్యక్తపరిచిన దేవుడు తండ్రి. మేము కూడా ఒకరికొకరు ప్రేమించుకునే హృదయాలను మాకు దయచేయండి తండ్రి. ప్రభా నాయన ఎక్కడైతే ఏ విధమైన కక్షలు శోధనలు నాయన రాకుండా మీరు కాపాడండి ప్రభా. కాపాడుతున్న దేవుడు తండ్రి నీకు స్తోత్రములు. కృప చూపిస్తున్న దేవుడు అయ్యా నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఇంకా మమ్మల్ని బలపరచండి, అంతం వరకు నీవు కాపాడుచుండ్రు దేవుడు ప్రభా. నీ కొరకు నీ ప్రియ బిడ్డలముగా మేము నాయన జీవించు ప్రభా. నిత్యము నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి, నీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. సిద్ధపాటు కలిగిన వారముగా మేము జీవించటానికి మాకు సహాయం చేయమని అడుగుచు నాయన. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని నాయన, మా కుటుంబాలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. కూడిన ప్రతి బిడ్డపై మీ హస్తం ఉంచండి నాయన. దేవానికి స్తోత్రముల ప్రభా. ప్రతి వారు అక్కర్ల కొదులు తీర్చి నడిపించమని అడుగుచు నాయన. ఈ యొక్క దీనపు నాయన మహిమతో నాయన మీరే మమ్మల్ని నింపమని దిన ప్రార్థన మీ పాద సందర్శ చేసుకుని ప్రతిఫలం దయచేయమని యేసు ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఈ సమయంలో మనము బైబిల్ పఠనంలోకి వెళ్దాము. బైబిల్ పఠన ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన భాగం ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మన మధ్యలో డిఎస్పి మాయ చదువుతారా? ఓకే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం డిఎస్పి మాయ మన మధ్యలో చదివి వినిపిస్తారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు. అవును మ్యామ్, అవును. నామ స్తోత్రములు. ఇదేను ఏర్పాటు చేయబడిన వాక్యము ఫిలిప్పీయులకు రాసిన అధ్యాయము. అపోస్తుడైన పౌలు 4వ అధ్యాయము 1 నుంచి 23 వచనాలు చదువుకుందాం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్త్రీలయుండుడి. ప్రభునందు ఏకమనసు గలవారే యుండుడని యోదికను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను.
ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయములో మీరు యోచన చేసియుంటిరి కానీ తగిన సమయము దొరకకపోయెను. నాకు కొదువ కలిగినందున నేనిలాగు చెప్పుట లేదు. నేనే స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండియుండుటకును, ఆకలి కొనియుండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొన్నది మంచి పని. ఫిలిప్పియులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోనూ పుచ్చుకొను విషయములోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఎలయనగా దెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఏలాగు చెప్పుట లేదు గాని లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదితుల వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేకయున్నాను అని మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరకును, ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. 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 దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ మాయ. ఈ సమయంలో మనం వాక్యంకి వెళ్ళబోతున్నాము. మన మధ్యలో భాస్కర్ మాయ ప్రార్థన చేస్తారు. భాస్కర్ మాయ ప్రార్థన అనంతరం నేరుగా మనం వాక్యంలోకి వెళ్ళిపోతాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం. నా వీడియో కనిపించట్లేదు. పఠింప శ్రేష్ఠ గ్రంథము పాడలేదు. నేను పాడేస్తాను. యాక్చువల్ అది బైబిల్ పట్టణానికి ముందు మనం
పాట పాడాలి. పఠింప శ్రేష్ఠ గ్రంథం. ఒక్క నిమిషం. స్తోత్రం ప్రభా. సాయంకాల సమయంలోనైనా మరోసారి నీ పాదసన్నిధికి వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలనైనా కుటుంబంగా కలిసినైనా నిన్ను ఆరాధించడానికి, నేను కనపరచడానికినైనా, మిమ్మల్ని మహింపరచడానికి మా కుటుంబానికి ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి ఈ యొక్క ఆరాధనలో ప్రభా పాటల ద్వారా మీరు మహిం పొందినారని నమ్ముచున్నాను ప్రభా. అదేవిధంగానైనా మరి నా చిన్న పిల్లలు ప్రభా నేను ఆరాధించున్నారు, వారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి ఇంతవరకు నడిపించిన కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నైనా. మరి ప్రాముఖ్యంగా ప్రభా అనిత గారినైనా మరి ఈ యొక్క నైనా మరి యొక్క ఆరాధనలోనైనా వాక్య పరిచర్య చేయుచుండగా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను ఆ బిడ్డ ద్వారా మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. బిడ్డకున్న మీరు నోరుగా ఉండి ప్రభానైనా నేను ప్రతి ఒక్క నైనా పదము ప్రభా మరి మీ ద్వారా వచ్చేలాగా నేను మరి చేయమని అడుగుతున్నాం ప్రభానైనా. మరి నేను కుటుంబంలో ప్రభా అనేక మందిని ప్రభా వాక్య పరిచర్య చేసే బిడ్డలుగా మీరు ఉంచుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. నేను ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నేను వాక్య పరిచర్యలోనైనా మరి సిస్టర్ అనితాకి ప్రభా మీరు తోడే ఉండమని, నేను తద్వారాగా ప్రభా మేము నేను అనేక విషయాలు నేర్చుకోవటకు సహాయం దయచేయమని ప్రభా యేసుక్రీస్తునామములో ముఖ్యమైన తాడికి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ చిన్నాన్న. దేవునికి సమస్త మహిమ కలుగును ఓకే, గాక. ఒక్క నిమిషము. మనం అందరం కూడా మన యొక్క బైబిల్ చూపించి పఠింప శ్రేష్ఠ గ్రంథం పాట పాడుకుందాం ఒక్కసారి. తర్వాత వాక్య పరిచర్యలోకి వెళ్దాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబుల్, the best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మనం వాక్యంలోనికి వెళ్దాం. ఈ వారం మీ అందరితో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి దేవునికి సమస్త మహిమ కలుగును గాక. మరి ఈ వారం మీతో పంచుకోవాలనుకుంటున్న అంశం ఏంటంటే, నేనైతే అభిషేకం అని పెట్టుకున్నాను. వాక్యం అంతా వినిన తర్వాత ఇంకా వేరే ఏమైనా టైటిల్స్ పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. అయితే దేవుని మహాకృపను బట్టి మనం స్టార్ట్ చేసుకుందామండి. సో ఫస్ట్ ఏంటంటే, దేవుని గ్రంథము పాత నిబంధన, కొత్త నిబంధన అనే 2 డివిజన్స్‌గా మనకి బైబిల్ ఇవ్వబడింది. అయితే కొత్త నిబంధనలో గుడ్ న్యూస్ అంటే సువార్త అనే పదము ఫస్ట్ వాడబడింది. సో ఈ సువార్త మనకి యేసుక్రీస్తు జననం, ఆయన జనన కార్యమంతా, ఇంకా మరణం, పునరుద్ధానం ప్రతిదీ మనము యేసుక్రీస్తు వారి గురించి 4 సువార్తల్లో మనము చూస్తున్నాము. సో 4 సువార్తలు ఒక్కొక్కరి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా రచింపబడ్డాయి. అయితే మనకందరికీ తెలిసిన విషయమే మత్తయి, మార్కు, లూకా మరియు జాన్, అంటే యోహాను సువార్త. సో ఈ 4 సువార్తలు ఎవరి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రచింపచేశాడో మనకి తెలియపరుస్తున్నాడో ఒక్కసారి షార్ట్ ఇంట్రో మనం చూసుకుందాం. సో మత్తయి సువార్త మనం చూసినట్లయితే
యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒకరు. మత్తయి సువార్త రచించిన మత్తయి యేసుక్రీస్తు వారితో 12 శిష్యుల్లో ఒకనిగా పిలువబడుతున్నాడు. అయితే అతను ఒక ట్యాక్స్ కలెక్టర్ అంట. అంటే ఏమంటారు, తెలుగులో ఏమంటారు ట్యాక్స్ కలెక్టర్ని? పన్ను వసూలు చేసేవాడు. పన్ను వసూలు చేశారు. థ్యాంక్ యూ. అయితే నెక్స్ట్ మనం చూస్తే మార్కు సువార్తను రచించిన వ్యక్తి మార్కు. ఇతను యేసుక్రీస్తు వారితో నడిచిన అపోస్తులు ఒకరు కాదు. అయితే పేతురుతో సహవాసం ఎక్కువ చేసి పేతురు ద్వారాగా తను సువార్త పరిచర్యలో ముందు కొనసాగిన వ్యక్తి అన్నమాట ఇతను. అలాగే లూకా మనం చూసినట్లయితే ఇతను కూడా యేసయ్య శిష్యుల్లో ఒకరు కాదు. అయితే పౌలుతో పరిచర్యలో సహకారిగా ఉన్న వ్యక్తి. ఈ వ్యక్తి మనం చూసినట్లయితే ఒక డాక్టర్గా కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చూడొచ్చు. అలాగే చివరి సువార్త యోహాను సువార్త రచించింది ఎవరు అంటే యేసయ్య రొమ్మున ఆనుకొని ఉన్న యేసయ్య ప్రియ శిష్యుడైన యోహాను. ఇతను అలాగే ప్రకటన గ్రంథాన్ని కూడా రచించినట్లు మనం చూస్తాం. అయితే ఈ 4 సువార్తల్లో కొన్ని సంఘటనలు 4 సువార్తల్లో మనకి వివరించబడ్డాయి. కొన్ని విషయాలు ఒక్కొక్క సువార్తలో కానీ 2 or 3 అలాగే మనకి పరిచర్య చేయడం వివరించబడడం జరిగింది. అయితే నేను 4 సువార్తల్లో ఒక సంఘటన మనకి 4 సువార్తల్లో ఉన్న విషయాన్ని నేను ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నా. అయితే కొన్ని విషయాలు ఎగ్జాక్ట్లీ సిమిలర్, కొన్ని విషయాలు కనెక్టింగ్ లింక్ ఉండొచ్చు, కొన్ని విషయాలు ఒకటే సంఘటన బట్ దేవుడు మనకి డిఫరెంట్ వేలో చెప్పాలి అనుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే నేను ఎంచుకున్న ఒక సంఘటన మీతో ఈ దినాన మీతో పంచుకుంటాను. మనం చూద్దాము. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 6 నుంచి 13 వచనాల వరకు ఈ సంఘటన ఉంది. అయితే నేను 6, 7వ వచనము ఇప్పుడు చదువుతున్నానండి. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 6, 7 వచనాలు. యేసు బేతనియాలో కుష్టి రోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనముకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. సో నెక్స్ట్ మనం మార్కు సువార్తకి వెళ్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు వివరణ ఉంది. అయితే నేను 3వ వచనం ఒకటే చదువుతున్నా. ఆయన బేతనియాలో కుష్టి రోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. మళ్ళీ మనం ఇప్పుడు లూకా సువార్తకి వెళ్దామండి. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి 50వ వచనం వరకు వివరణ ఉంది. అయితే 37, 38 వచనాలు మెయిన్. లూకా సువార్త 7వ అధ్యాయము 37 నుంచి నేను చదువుతున్నాను. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. మనం అలాగే యోహాను సువార్తకు ఒకసారి వెళ్దాం. 12వ అధ్యాయము యోహాను సువార్త 12వ అధ్యాయము 3 నుంచి 8వ వచనం వరకు వివరణ ఉంది. 3వ వచనం నేను చదువుతున్నాను. యోహాను 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియా
మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. సో ఈ 4 సువార్తల్లో ఈ సందర్భం ఏంటి అంటే ఒక పరిమళ తైలాన్ని ఈ స్త్రీ అక్కడ మత్తయి, మార్కు సువార్తలో ఎగ్జాక్ట్‌లీ సిమిలర్‌గా కుష్ఠరోగి అయిన సీమోను ఇంట అని మెన్షన్ చేశారు. లూకా సువార్తలో పాపాత్మురాలైన స్త్రీ గురించి అక్కడ చెప్తున్నారు. యోహాను సువార్తలో మరియ పేరు లాజరు సిస్టర్ మరియ చేసిన కార్యం అక్కడ. సో మత్తయి సువార్త, మార్కు సువార్తలో చూసినట్లయితే ఈ మిక్కిలి విలువైన ఈ అత్తరు బుడ్డి ఎక్కడ పోయబడింది అంటే తల మీద పోయబడింది. యేసయ్య తల మీద మిక్కిలి విలువైన అత్తరు తల మీద పోసినట్లు మనం చూస్తున్నాం. అదే లూకా సువార్త, యోహాను సువార్తలో చూస్తే యేసయ్య పాదములకు ఈ అత్తరు పూసినట్లు చూస్తున్నాం. సో ఈ 2 ఒకటే సందర్భం లాగా, కానీ యేసయ్యని అభిషేకించిన విధానం అన్నమాట ఇక్కడ. మత్తయి, మార్కు సువార్తలో తల మీద నుంచి యేసయ్యని అభిషేకించారు. అలాగే లూకా సువార్త, యోహాను సువార్తలో చూస్తే పాదములకు ఆ అత్తరు పూసి యేసయ్యను అభిషేకించినట్లు చూస్తాం. అయితే ప్రతి కాంటెక్స్‌లో చివరిగా యేసయ్య ఏం చెప్తారు అంటే మాథ్యూ 26వ అధ్యాయము 13వ వచనంలో ఈమె జ్ఞాపకార్థంగా ఈ సువార్త 12th వచనం అండి. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. ప్రతి సువార్తలో నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను, నన్ను అభిషేకించెను అని యేసయ్య ఆ సందర్భంలో చెప్తున్నారన్నమాట. అయితే ఈ 4 సువార్తలో మనం చూసిన ఈ అభిషేకం ఏదైతే ఉందో ఇది పరిమళ తైలము లేక మిక్కిలి విలువైన అత్తరు, లేకపోతే మిక్కిలి విలువైన అచ్చ జట మాంసి అత్తరు అని మెన్షన్ చేయబడింది. అయితే మనము ఒకసారి పాత నిబంధన గ్రంథానికి వెళ్దాం. దీన్ని కొంచెం వివరణ మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నా. మనం చూద్దాము. నిర్గమకాండము 30 వచనం చూద్దాం. నిర్గమకాండము 30 వచనం, 30వ అధ్యాయము 22వ వచనము మనం చూద్దామండి. 30 అధ్యాయము 22వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములతో పరిశుద్ధ స్థలం సంబంధమైన తులముల చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధములు గల లవంగిపట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డ నూనె 250 తులముల ఎత్తును, లవంగిపట్ట 500 తులములు, ఒలీవ నూనె సంభారమును 3 పాలను తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను, అది ప్రతిష్టాభిషేక తైలమగును. సో దేవుడు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటిలో ప్రతి ఒక్క సందర్భంలో దేవునికి ఎలాగా ప్రతిష్ఠించాలి, అక్కడ ప్రత్యక్ష గుడారం ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ దేవుడు ఎలా అంటే కొలతలతో సహా వివరించినట్లు మనకందరికీ తెలుసు. సో ఈ అభిషేక తైలము ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో ఉంది. సో ఎట్లా అంటే సింపుల్ గా నేను చెప్తాను. అచ్చమైన గోపరసము అంటే మన తెలుగులో బోలము అన్న అర్థం. బోలము.
సో అది నెక్స్ట్ వచ్చేసి ఫ్రేగ్రెన్స్ కోసం లవంగి పట్ట, మనకందరికి తెలిసిన సినమం అంటాం కదా, లవంగులు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాస కొమ్ము అని ఉంది తెలుగులో. వాస అంటే మనకి పరిచయమే పెద్దవాళ్ళకి. ఓల్డెన్ డేస్లో ఏం చేసేవారంటే చిన్న పిల్లలకి ఆ వాస కొమ్ము నోట్లో పెట్టేవారంట, మంచిగా మాట్లాడతారు అనేసి. దాన్ని కూడా ఇక్కడ రాసున్నారు. దాన్ని ఏమని ఇక్కడ వివరణ ఇచ్చారంటే నిమ్మగడ్డ అని. సో దాని తర్వాత ఆలివ్ ఆయిల్, ఒలీవల నూనె. సో ఇదంతా దేవాది దేవుడు మోషేకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో సహా అభిషేక తైలం ఎలాగ చేయాలి, ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో సహా అక్కడ ఇవ్వబడింది. సో ఈ అభిషేక తైలం తర్వాత మనము ఇక్కడ అదే నిర్గమకాండం 30వ అధ్యాయము 34వ వచనం కూడా మనం చూద్దాము. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి చందనము, గంధకపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణి సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యములను చేయవలెను. అది సుగంధ ద్రవ్యం మేలకుని పని చొప్పున కల్పబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము. దీనిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసము ఎదుట దానిని ఉంచవలెను. అది మీకు అతి పరిశుద్ధంగా ఉండవలెను. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఎవ్రీథింగ్ మనము బైబిల్లో చూసే ప్రతి ఒక్కటి విషయము దేవుడు ఎగ్జాక్ట్గా కొన్ని మెజర్మెంట్స్తో సహా ఏదన్నా కార్యం జరిగింది అంటే అది నాట్ యాక్సిడెంటల్. దేవుడు జగత్ పునాది వేయకముడు మునిపే ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్న విధానం మనం చూసినట్లయితే ఎవ్రీథింగ్ సీక్వెన్స్, ఎవ్రీథింగ్ ఏమంటారంటే ప్రతిదీ దేవుని ప్రణాళిక చొప్పున జరగబడుతుంది అనడానికి నేను జస్ట్ ఇట్లా క్యాల్కులేషన్స్ అన్ని మీకు చూపిస్తున్నానండి. సో ఈ అభిషేక తైలము తర్వాత ఈ ధూప సంభారం స్పెసిఫిక్గా ఇక్కడ మనం చూసిన 4 సువార్తల్లో ఏముంది అంటే అచ్చ జటా మాంసి అత్తరు అని స్పెసిఫిక్గా ఉంది. అయితే ఈ అచ్చ జటా మాంసి అత్తరులో కూడా ఏమి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇది ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడింది అంటే మన హిమాలయ పర్వతాల దగ్గర నుంచే జటామాంసి ప్లాంట్ అనేది ఒకటి ఉంటుందంట. దాన్ని మనం కామన్ నేమ్స్లో స్పైక్ నాడ్ అని అంటారు, NARD. సో దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడింది. సో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్గా ఇది ధూప ద్రవ్యము, అది అతి పరిశుద్ధమైన ధూప ద్రవ్యము అని దేవుడు ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఇవన్నీ ఎందుకు, ఈ అభిషేక తైలము ఎందుకు ఇంత స్పెసిఫిక్గా దేవుడు మోషేకి ఇచ్చాడు, ఇంకా అక్కడ ప్రత్యక్షపు గుడారం దగ్గర దేవునికి ధూపం వేసేటప్పుడు స్పెసిఫిక్గా ఈ ఇంగ్రీడియంట్స్ ఎందుకు అంటే దేవుడు ప్రతిదీ పర్టికులర్గా మనకి ఇచ్చాడు. ఏంటంటే ఎవ్రీథింగ్ ఈ మన జీవితం అనేది ఏదో ఆషామాషి జీవితం కాదు. దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకొని తన స్వరూపంలో ఏర్పరచుకొని మనల్ని నిర్మించుకొని ఈ లోకానికి మనల్ని ఒక మాదిరిగా ఉండడానికి తన కోసము మనల్ని నిర్మించుకున్న విధానం మనము ఇక్కడ మరొకసారి గమనించవచ్చు. అయితే ఇక్కడ మళ్ళీ మనం రెగ్యులర్ కాంటెక్స్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ 4 సువార్తల్లో ఏదైతే ఇక్కడ ఈ స్త్రీలు చేసిన దేవునికి పరిచర్య చేసిన విధానం ఉందో తల మీద అభిషేకము మన మార్కు సువార్త అలాగే మత్తయి సువార్తలో చూస్తున్నాం. ఈ అత్తరు వీళ్ళు తల మీద పోయడం మెయిన్ కాంటెక్స్ట్ ఏంటి అని చూసినట్లయితే ఎవరికి మనం అభిషేకం ఫస్ట్ పాత నిబంధన గ్రంథంలో ఈ తైలాభిషేకంతో ప్రతిష్ట అభిషేక తైలంతో ఎవరిని ముందు అనాయింట్ చేశారో మనం చూసినట్లయితే నిర్గమకాండము
9వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. నిర్గమకాండము 29 7వ వచనము. అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలెను. ఎవరిని అభిషేకించాలి? మనం ఇక్కడ చూస్తే 29వ అధ్యాయము 1వ వచనం. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా. ఫస్ట్ వర్స్ లో ఏం చెప్తున్నారంటే యాజకులను ఫస్ట్ ప్రతిష్ఠించడానికి దేవుడు ఈ ప్రతిష్టాభిషేక తైలాన్ని ప్రతి ఇంగ్రీడియంట్స్ ఏమేమి చేయాలి, ఎంత తీసుకోవాలి, ఎవ్రీథింగ్ గాడ్ మోషేకు తెలియపరిచినట్లు చూస్తున్నాం. అయితే ఎవరి మీద ఈ ఫస్ట్ అభిషేక తైలం పోయబడిందంటే యాజకులను ప్రతిష్ఠించడానికి ఈ ప్రతిష్టాభిషేక తైలాన్ని యూజ్ చేయడం జరిగింది. సో యాజకులు మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఫస్ట్ యాజకుడు ఎవరండి? ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి కనాను ప్రదేశానికి వెళ్ళడానికి దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొస్తున్నప్పుడు దేవుడు ఏర్పరచుకొనిన యాజకుడు, ఫస్ట్ యాజకుడు ఎవరు? యాజకుడు అని స్పెసిఫిక్ గా ఎవరిని ఏర్పరచుకున్నాడంటే అహరోను చిగురించిన కర్రను మనం ఆ సందర్భాన్ని చూస్తాం కదా. దేవుడు అహరోనుని యాజకుడుగా తన కొరకు నియమించుకున్నాడు. అయితే ఫస్ట్ యాజకుడు అహరోను నుంచి సమూయేలు వరకు ఈ అభిషేక తైలంతో అభిషేకింపబడ్డారు. సో ఈ అభిషేకింపబడిన యాజకుని డ్యూటీ అంటే యాజకుని యొక్క నియమాలు, యాజకుడు ఏం చేయాలి అని మనం చూసినట్లయితే ఏం చేయాలి? దేవునికి ఇజ్రాయేలు ప్రజలకు మధ్యవర్తిగా దేవుడు యాజకుల ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడడం జరిగింది అప్పటి నుంచి. సో ఎలాగైతే ప్రతి విషయంలో ఒక కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, అలాగే బలి అర్పించడం, తన పాప పరిహార్థ బలి, చాలా బలులు ఉన్నాయి కదా మనం చూస్తాం. బలి అర్పించి సమాధానపరచబడ్డానికి, పవిత్రపరచడానికి, ఎవరైతే పాపం నుండి పవిత్రపరచబడ్డానికి ఒక యాజకుడు దేవునికి మానవునికి మధ్యవర్తిగా అహరోను నుంచి సమూయేలు వరకు దేవుడు అభిషేక తైలంతో అభిషేకించడం జరిగింది. సో దాని తర్వాత ఎప్పుడైతే సమూయేలు తర్వాత ఎవరున్నారండి? సమూయేలు తర్వాత ఎవరు యాజకులుగా ఉన్నారు? ఎవరు లేరు. లాస్ట్ యాజకుడు ఎవరు అంటే సమూయేలు తర్వాత ఏం జరిగింది? ఇజ్రాయేల్ ప్రజలు సమూయేలు కుమారులలో యాజకత్వాన్ని తీసుకోకుండా వాళ్ళు ఏమన్నారంటే మాకు రాజు కావాలి. సో రాజు కావాలి అని చెప్పినప్పుడు దేవుడు రాజుని వారి కోసము ఇచ్చినప్పుడు ఎవరు ఫస్ట్ రాజు? ఫస్ట్ దేవుడు నిర్ణయించిన రాజు ఎవరు అంటే సౌలు. సో సౌలు మొదటి రాజు నుంచి ఆఖరి రాజులు అని ఎందుకనంటే యూదా రాజులు, ఇజ్రాయెల్ రాజులు అని సపరేట్ చేయబడింది కాబట్టి యూదా రాజు సిద్కియా, ఇజ్రాయేలు రాజు హోషేయ. ఈ సౌలు నుంచి వీరి వరకు రాజులను అభిషేకించే తైలం కూడా ఇదే, ప్రతిష్టాభిషేక తైలం. సో యాజకులను, రాజులను అభిషేకించిన తైలం అన్నమాట ఈ తైలం. మనం ఏదైతే వివరణ తీసుకున్నామో ఈ తైలాన్ని, ప్రతిష్టాభిషేక తైలాన్ని అనాయింట్ చేయడానికి ఎవరిని? యాజకులని, ఆ తర్వాత రాజుని అభిషేకించడానికి ఎక్కడ అభిషేకించారంటే తల మీద పోసి అభిషేకించారు. అయితే మనం చూసినట్లయితే మార్కు సువార్త, మత్తయి సువార్తలో అదే మనం చూస్తున్నాము. తల మీద నుంచి యేసయ్య మీద
అత్తరు జటామాంసి మిక్కిలి విలువైనదంట. మిక్కిలి విలువైన అచ్చ జటామాంసి అత్తరును ఆ స్త్రీ చేసినప్పుడు దేవుడు ఏమని వివరణ ఇచ్చారంటే, నా భూస్థాపన నిమిత్తము ఇది ఈ స్త్రీ చేసింది కాబట్టి ప్రశంసింపబడుతుంది. అంటే దేవుణ్ణి ఇక్కడ యేసయ్యను అభిషేకించారు. ఈ స్త్రీ యేసయ్యను అభిషేకించింది. ఎలాగా? ఫస్ట్ మనం చూస్తే ప్రధాన యాజకుడిగా ఈ అభిషేకాన్ని యేసయ్య వారు స్వీకరించారు. తర్వాత రాజుగా, యూదా రాజు నువ్వేనా అంటే నువ్వన్నట్టే అని యేసయ్య చెప్పినట్లు, అలాగే రాజుల రాజుగా యేసయ్య తిరిగి వస్తున్నాడు కాబట్టి ప్రధాన యాజకుడైన యేసయ్యను, అలాగే రారాజుగా వస్తున్న యేసయ్యను ఆ స్త్రీ తల మీద అచ్చ జటామాంసి, మిక్కిలి విలువైన అచ్చ జటామాంసి తల మీద నుంచి పోసి యేసయ్యను అభిషేకించిన సందర్భం మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే లూకా సువార్త ఇంకా యోహాను సువార్తలో ఏముంది? పాదములకు అత్తరు. పాదాల్ని ఏం చేశారు వాళ్ళు అంటే, ఆ స్త్రీలు ఏం చేశారంటే ముద్దు పెట్టుకొని, వాళ్ళ కన్నీళ్లతో తుడిచి ముద్దు పెట్టుకొని అప్పుడు ఆ అత్తరు పూసినట్లు ఉంది. సో ముద్దు పెట్టుకోవడం మన బైబిల్లో చూసినట్లయితే కీర్తనలు 2వ కీర్తన మనం ఒకసారి చూసుకుందాం. కీర్తనలు 2వ కీర్తన 12వ వచనం. 2వ కీర్తనలు 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనడి, లేని ఎడల ఆయన కోపించును. ఇంగ్లీష్ బైబిల్స్ లో ఎట్లా ఉంది అంటే, కుమారుని ముద్దు పెట్టుకోవడం అంటే ఏంటంటే, రాజును ముద్దు పెట్టుకోండి లేకపోతే ఆయన కోపిస్తాడు అని ఉందన్నమాట. అయితే పూర్వకాలంలో మనకి తెలుసు, రాజులను ముద్దు పెట్టుకోవడం అంటే సబ్మిషన్, టోటల్ సబ్మిషన్. రాజుకి కుమారుడు పుట్టినట్లయితే రాకుమారుడు చిన్న బాలుని ప్రజలందరి ఎదుట ఇలా తీసుకొని వచ్చినప్పుడు ముందుగా ప్రధాన సైన్యాధిపతులు ముందుగా వచ్చి ఏం చేస్తారంటే ఆ రాకుమారుని పాదాలని ముద్దు పెట్టుకుని వారి తల మీద ఇలా పెట్టుకుంటారంట. సో అలాగా రాజరికాన్ని వాళ్ళు సబ్మిషన్ గా ఒక లోబడే తత్వాన్ని చూపించడం కోసం ముద్దు పెట్టుకుని, పాదాలని ముద్దు పెట్టుకుని తల మీద పెట్టుకోవడం మనం ఓల్డెన్ డేస్ లో చూస్తాము. అలాగా ఈ సందర్భంలో వాళ్ళు ఆ స్త్రీలు ఏం చేశారంటే యేసయ్య పాదాలని ముద్దు పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళు సబ్మిషన్, యేసయ్య ఎదుట సబ్మిషన్ ని వారు చూపిస్తా ఉన్నారు. అయితే యేసయ్య ఈ 4 సందర్భాల్లో నా భూస్థాపన నిమిత్తము ఈ స్త్రీ చేసెను అని ప్రతి 4 సువార్తల్లో చెప్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ప్రధాన యాజకుడుగా యేసయ్య తన్ను తాను ఏం చేసుకున్నాడంటే, ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? సంవత్సరానికి ఒక్కసారి ఆ ప్రత్యక్షపు గుడారము, ఆ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ముందుకు వెళ్ళి ఏం చేస్తారు అంటే బలి అర్పించి ధూప ద్రవ్యాన్ని అక్కడ ఉంచడం జరుగుతుంది. అయితే ప్రధాన యాజకుడైతే సంవత్సరానికి ఒక్కసారి అక్కడ ధూపాన్ని వేస్తారు. అంతే. సో సేమ్ కాంటెక్స్ట్ లో ప్రధాన యాజకుడైన మన యేసయ్య ఒక్కసారే మనుషులందరి కొరకు, ప్రపంచం అందరి కొరకు ఒక్కసారే తన్ను తాను బలియాగంగా దేవునికి సమర్పించుకోవడం మనం ఇక్కడ చూస్తాం. ఇంకా ప్రధాన యాజకుడి తర్వాత రాజుల రాజుగా దేవుడు మన కొరకు రానయ్యున్నాడు. ఆ విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకొనవలసిన వారమై ఉన్నాం. సో అహరోను నుండి సమూయేలు వరకు ప్రతి ఒక్కరూ ప్రతిష్ఠింపబడ్డారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మందసం ఎదుట బలులు అర్పిస్తున్నారు. ఇజ్రాయేలు ప్రజలు రాజును కోరుకున్నారు యాజకుల తర్వాత. అప్పుడు ఆ రాజు ఏం చేయాలి? వారిని ప్రతి విషయంలో నడిపించాలి.
యేసయ్య రాజుగా ఎలా ఉన్నారు? మత్తయి సువార్తలో తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును గనుక అతనికి యేసు అను పేరు పెట్టును అని దూత చెప్పిన విధంగా యేసయ్య మన పాపముల నుంచి మనలను విడుదల చేసి మనకు రక్షణ అనుగ్రహించాడు కాబట్టి మనము ఆయన ప్రజలమై ఉన్నాము. యేసయ్య మనకి రాజాదిరాజుగా ఉన్నారు. సో మనము ఎందుకు ఇంత కాంటెక్స్ట్ చూస్తున్నాం? ఫస్ట్ దేవుని ప్రధాన యాజకుడుగా చూస్తున్నాం, తర్వాత యేసయ్యను రాజుగా చూస్తున్నాం. సో ఈ కాంటెక్స్‌లన్నీ మనం చూస్తే మనము ఏంటి? మనం ఎలాగా దీనికి రిజంబ్లెన్స్ మన జీవితాన్ని ఎలాగా మనము చూసుకోవాలి? ఆ విషయం మనం చూసినట్లయితే 1 పేతురు మనం వెళ్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం ఒకసారి చూద్దాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే ఈ రాజులైన యాజక సమూహముగా దేవుని దృష్టిలో ఉన్నామంట. యేసయ్య కూడా ఒక ప్రధాన యాజకుడుగా అలాగే రాజాదిరాజుగా ఉన్నారు. మనల్ని అలాగూ దేవుడు చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించి మనల్ని ఎలాగా మార్పు చేసుకున్నారు అంటే రాజులైన యాజక సమూహంగా. సో మనల్ని కూడా దేవుడు తన స్వరక్తంతో మనల్ని అభిషేకించాడు. మనకి స్పెసిఫిక్‌గా ఆయిల్ పోయనవసరం లేదు కానీ యేసయ్య రక్తమే మనకి ప్రతిష్ఠాభిషేక తైలము, మనకి రక్షణాభిషేక తైలం కూడా. సో యేసయ్య మనల్ని తన రక్తం ద్వారా అభిషేకించుకొని ఎలాగా చేసుకున్నారంటే రాజులైన యాజక సమూహముగా యేసయ్య మనల్ని తన రక్తం ద్వారా చేసుకున్నాడు. యేసయ్య యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా, రాజాదిరాజుగా ఉన్నారు. మనల్ని ఎలా చేశారంటే రాజులైన యాజక సమూహంగా. సో ఇక్కడ ఏముంది? అయితే మనం ఏం చేయాలి? సో అదే వచనంలో తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. మనం ఏం చేయాలంట? మనం రాజులైన యాజక సమూహంగా ఎందుకు మార్చబడ్డాం? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి. దేవుని గుణాతిశయాల్ని మనము మన జీవితాల ద్వారా ప్రచురం చేయాలంట. అందుకు దేవుడు మనల్ని చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించి తన జనాంగంగా, రాజులైన యాజక సమూహంగా మనకి ప్రతిష్ఠాభిషేకము, రక్తాభిషేకంతో మనల్ని అభిషేకించి ఉన్నారు. సో మనము ఇంకొకటి విషయం చూద్దాము. మనము ప్రతి దినము ఇలాగా ఏం చేయాలంటే మన జీవితాల ద్వారా యేసయ్య గుణాలను ప్రచురం చేయాలి. మనము ఆదికాండం ఒకసారి చూద్దామండి. ఆదికాండములో ఒక వ్యక్తిని మనం చూద్దాం. ఆ వ్యక్తి పేరు ఏంటంటే నోవా. నోవా జీవితంకి మనం వస్తే నోవా కాలంలో దేవుడు నరులందరూ భూమి మీద చెడుతనం చేస్తుంటే దేవుడు నోవానొక్కరిని ప్రత్యేకించుకుని నోవాకి ఏం చెప్పాడంటే ఓడను సిద్ధం చేయమని చెప్పాడు. ఆ ఓడ సిద్ధం చేసే విధానం కూడా ఎట్లాగా ఉంది అంటే ప్రతిదీ ఏ చెక్కతో చేయాలి, దానికి ఏ పెయింట్ వేయాలి, ఎన్ని మెజర్మెంట్, ఎన్ని ఫ్లోర్స్ కట్టాలి, ఏ ఫ్లోర్‌లో ఏ జంతువుల్ని ఉంచాలో ప్రతిదీ గాడ్ బ్లూ ప్రింట్ నోవాకిచ్చాడు. అయితే నోవా తన జీవితంలో దేవుడు అప్పగించిన ఆ ఓడను కడుతూ బైబిల్ పండితులు ఏం చెప్తారంటే 50 నుంచి 120 సంవత్సరాలు పట్టి ఉండవచ్చు ఈ నోవా ఆర్క్ చేయడానికి, ఆ ఓడను చేయడానికి.
అన్ని సంవత్సరాలు పట్టి 100 years ఆ! పట్టి ఉండవచ్చు అని బైబిల్ పండితులు చెప్తారు. సో, ఈ 100 ఇయర్స్ నోవా ఏం చేశాడు అంటే, ఓడను కడుతూ అక్కడున్న ప్రజలందరికీ సువార్త ప్రకటించాడంట. అంటే దేవుడు చెప్పిన ఆ ఓడను కడుతున్నాడు. ఎట్ ద సేమ్ టైమ్ అక్కడ సువార్తను ప్రకటిస్తున్నాడు. సో, మనం కూడా ఈ మన ఆత్మీయ జీవితంలో మన లోకంలో మనకి చాలా ప్రయారిటీస్ ఉండొచ్చు. మనకి ఒక ఫిజికల్ లైఫ్‌లో మన వ్యక్తిగత ఇండివిడ్యువల్ లైఫ్స్‌లో మనకి ఎన్నో బాధ్యతలు ఉండొచ్చు. కానీ నోవా చేసినట్లు దేవుడు ఒక పక్క చెప్పిన ఓడను కడతా ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైమ్ అన్ని సంవత్సరాలు అక్కడున్న ప్రజలందరికీ సువార్తను ప్రకటిస్తున్నాడు. సో, దేవుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి రాజులైన యాజక సమూహంగా మనల్ని పిలుచుకున్న ఆహ్, సందర్భం ఏంటి అంటే, మనం ఈ లోకంలో ఉండవచ్చు. మనం లోకంలో మన ఇండివిడ్యువల్ పనులు అన్నీ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ మనం ఏం చేయాలి? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. ఆయనలోనికి, ఆయన మార్గంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించినట్లుగా మనము మన జీవితాల్ని లోకంలో చూపిస్తా ఉండాలి. సో, ఆ స్త్రీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఆ స్త్రీలు ఎలాగైతే యేసయ్యను అభిషేకించి, యేసయ్య భూస్థాపన నిమిత్తమై, యేసయ్య రాబోయే రారాజుగా వారి జీవితంలో ప్రకటిస్తూ టోటల్ సబ్మిషన్, వారి యేసయ్య పాదాల్ని ముద్దు పెట్టుకోవడం, మిక్కిలి విలువైన ఆ పర్ఫ్యూమ్స్ ఈ స్త్రీలు చూసినట్లయితే వాళ్ళేమి ధనవంతులుగా అక్కడ బైబిల్‌లో రాసి ఉండలేదు. కానీ వారు చేసిన అది మిక్కిలి విలువైన అత్తరు అని ఉంది. అంటే వారి స్థాహతకు మించిన ప్రెషియస్ పర్ఫ్యూమ్‌ని వాళ్ళక్కడ తీసుకున్నారు. ఆ పర్ఫ్యూమ్‌ని తీసుకొని ఎట్లాగంటే వారి జీవితాల ద్వారా ఆ సంఘటనల ద్వారా దేవుని మహిమపరచాలి. దేవున్ని ఆరాధించాలి. వారు దేవుని ఎంతగా క్లోజ్‌గా తెలుసుకున్నారు. అంటే దేవుడు అప్పుడు ఎలాగా వాళ్ళకి తెలిసింది? రాజాది రాజుగా దేవుడు రానయ్యున్నాడు. మేము యేసయ్య మరణం అయిన తర్వాత ఆయన భూస్థాపన నిమిత్తమై ఏం చేయాలి? వాళ్ళకెలా తెలిసిందంటే ఇంటెన్స్ ఇమెన్స్ కనెక్షన్ దేవునితో వాళ్ళకున్న అంత సంబంధం. సో, ఆ స్థితిని బట్టి వాళ్ళు యేసయ్యను అభిషేకించగలిగారు. యేసయ్యతో ఉన్న శిష్యులు ఆ పని చేయలేదు. లేకపోతే పరిసయ్యులు అక్కడున్న పెద్ద పెద్ద జ్ఞానులు స్క్రిప్చర్స్ తెలిసిన వాళ్ళందరూ ఆ పని చేయలేరు గానీ, అక్కడ పాపాత్మురాలైన స్త్రీ, లేకపోతే మరియ ఎంత బీద స్థితిలో ఉన్న ఆ స్త్రీ, లేకపోతే అక్కడ ఉన్న ఆ స్త్రీలో ఒక స్త్రీ, ఆ ఊరిలో ఒక స్త్రీ అని మాత్రమే మనకి మెన్షన్ చేయబడింది. అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితి కాదు, దేవుని స్థితిని వాళ్ళు గమనించి, దేవుణ్ణి రాజాది రాజుగా, ప్రధాన యాజకుడిగా, రాబోయే గొప్ప దేవుడిగా మనల్ని, సంఘాన్ని తనతో తీసుకుని వెళ్ళి తనతో పాటు యుగాలు మనము దేవాది దేవుడితో ఉంటాము అనే ఆ కనెక్షన్‌తో దేవుడు అంత పర్టిక్యులర్‌గా వాళ్ళు ఆ కార్యం చేయడము. దేవుడు లూకా సువార్తలో స్పెసిఫిక్‌గా యేసయ్య ఏం చెప్తారు అంటే, అక్కడ సీమోను అని రాసి ఉంది. సీమోను మనం చూద్దాం. 7వ అధ్యాయము 36-50 వరకు ఈ సందర్భం రాసి ఉంది. అయితే యేసయ్య ఏం చెప్తున్నాడంటే అక్కడ సీమోనుతో ఒక మాట చెప్తున్నాడు. 43
అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ 44 ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీ చూచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీలియలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనటం మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు కాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను అని యేసయ్య చెప్తున్నాడు. అంటే అక్కడ కాంటెక్స్ట్ ఏంటి? సీమోన్ దగ్గరికి భోజనం కొరకు యేసయ్య పిలువబడ్డారు. సో భోజనం కొరకు యేసయ్య పిలువబడినప్పుడు సీమోన్‌తో చెప్తున్నాడు. నువ్వు ఇది చేయలేదు కానీ ఈ స్త్రీ చేసింది. ఈ స్త్రీ ఏం చేసింది అంటే నన్ను ముద్దు పెట్టుకుంది. ఈ స్త్రీ ఒక జ్ఞాపకార్థంగా ఈ కార్యం చేసింది అని యేసయ్య అక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. సో దేవునితో ఎంత క్లోజ్ కనెక్షన్ ఉంటే వారు ఆ కార్యం చేయగలుగుతున్నారు. ఆ కార్యం చేసి దేవుడు ఎవరు? ఒక ప్రధాన యాజకుడు, ఒక రాజు, రాజాది రాజుగా రానయ్యున్న దేవుడు, మళ్ళా రానయ్యున్న దేవుడు, మనల్ని తీసుకుని వెళ్ళగలిగిన దేవుడు. యుగ యుగాలు ఇది ఇక్కడున్న ఈ లోకం శాశ్వతం కాదు, మనం తిరిగి వెళ్ళవలసిన వాళ్ళం అని వాళ్ళు అది వివరణ ఇచ్చేటట్టు ఆ సందర్భంలో మనం చూస్తున్నాం. సో సంఘం ఏం చేయాలి? దేవాది దేవుడు రానై ఉన్నారు కాబట్టి మనం సిద్ధపడాలి. ఆయన గుణాతిశయములను మనము ప్రచురం చేయాలి. నోవా కాలంలో నోవా సిద్ధపడుతూ ప్రచురించాడు, కానీ అక్కడ ప్రజలు ఏం చేశారు? దాన్ని స్వీకరించకుండా ఏమైంది? సో మనకి ఇప్పుడు ఉన్న కాలంలో మనం చాలా విషయాలు చూస్తున్నాం. ఎక్కడెక్కడ యుద్ధాలు చూస్తున్నాము, విపరీతమైన ఎక్కడి నుంచి ఏ రోగం వస్తుందో తెలియట్లేదు. అంత్యకాలంలో మనం ఉంటుండగా రాజాది రాజు వస్తాడని మనకి తెలుసు కాబట్టి ఆ రాజాది రాజుతో మనం కూడా యుగ యుగాలు ఆ నూతన ఆకాశం, నూతన భూమి, యుగ యుగాలు దేవాది దేవుడు ఆ సింహాసనం మీద రాజుగా ఏలనై ఉంటుండగా మనల్ని రాజులైన తన యాజకుల సమూహంగా మార్చుకున్న దేవుడు మనం ఎవరము విడిచిపెట్టబడకూడదని ఆయన చేసిన కార్యములన్నిటినీ మనం ప్రతిరోజు తలపోసుకుంటూ మనం సిద్ధపడదాం, అనేకుల కొరకు ప్రార్థిద్దాం, అనేకులకు ప్రచురిద్దాం. దేవుని ఉన్నతమైన స్థితి ఏంటి, దేవుణ్ణి మనము ఇంకా క్లోజ్గా తెలుసుకుందాం. మనకి ఈ ఎవ్రీ సాటర్డే ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ. మనం ఒక ఫ్యామిలీగా మనం చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. అలాగా తెలుసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ చిన్నాన్న ద్వారా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ప్రతి వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం, షేర్ చేసుకుంటున్నాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు తన వాక్యం ద్వారా 4 సువార్తల్లో పరిమళ తైల అచ్చ జట మాంసి అత్తర్ని, ఎంత విలువైన అత్తర్ని ఆ స్త్రీ చేశారో మనం కూడా మన జీవితాల్ని జ్ఞాపకం చేసుకుందాం. మనం విలువైన జీవితం అక్కడ ఏం చేశారంటే విలువైన అత్తరు, మిక్కిలి విలువైన అత్తరు బుడ్డిని ఆ స్త్రీలు పగలగొట్టి యేసయ్య తల మీద అభిషేకించారు, పాదములకు రాశారు. అయితే మిక్కిలి విలువైనది మన దగ్గర ఏముంది అంటే మన జీవితమే మిక్కిలి విలువైన జీవితం. దేవుడు మనకు అనుగ్రహించిన జీవితమే మిక్కిలి విలువైనది. ఆ విలువైన జీవితాన్ని దేవుని కొరకు మనం సమర్పించుకొని మన జీవితాల్లో ఇంకనూ ముందుకు కొనసాగడానికి దేవుని కృప మనకి నిత్యము తోడుగా ఉండునట్లుగా ఆ అభిషేకాన్ని మనం నిరంతరము కాపాడుకుంటూ వాక్యంలో, ప్రార్థనలో, విశ్వాసంలో మనం ముందు కొనసాగుతూ దేవుని కృప కొరకు కనిపెట్టుకొని మనం ముందు కొనసాగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయునుగాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులందరికీ మరొకసారి యేసయ్య పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిత.
దేవుడు మనతో మాట్లాడిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ ముగింపులోకి వచ్చేద్దామండి. ఈ సమయంలో మనం ముగింపు ప్రార్థన. ప్రవీణ్ అన్న ఉన్నారా, చిరణ్ ఉన్నారా మన మధ్యలో? లేని పక్షాన నాన్న మన మధ్యలో ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం తో మనం ఈ ఆరాధనను సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు నాయన. స్తుతి ఆరాధనలకు యోగ్యుడవు ప్రభు. వందనాలు, వందనాలు ప్రభు. సూర్యోదయం మొదలు సూర్యాస్తం వరకు ఎన్నిసార్లు నీవు స్తుతించినా నీ రుణాన్ని తీర్చుకోలేం ప్రభు. మరి ఒకసారి ఇదిగో నాయన ఫ్యామిలీ అంతా కలిసి ఈ శనివారం దినమందు ప్రభు మరి ఇక జూమ్ ప్రేయర్లో మేము కలిసి నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఎంతో మందికి లేని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు. ఇదిగో పాటల్లో సహాయం చేశారు నాయన, వందనాలు. స్తుతుల్లో సహాయం చేశారు, కీర్తన భాగంలో సహాయం చేశారు, బైబిల్ పఠనంలో సహాయం చేశారు, సాక్ష్యంలో సహాయం చేశారు ప్రభు. అందుకొరకు నీకు వందనాలు ప్రభు. ముఖ్యంగా నీ బిడ్డ నాయన అనితను మీరు బలపరుచుకుని నాయన నోటికి నోరుగా ఉండి ఇగో నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు వందనాలు ప్రభు. ఏ విధంగా నాయన ఆ యొక్క పాపాత్మురాలైనటువంటి స్త్రీ మరి నిన్ను అభిషేకించినందు వాటన్నిటిని మేము మరి ఒకసారి తెలుసుకోవడానికి సహాయం చేసినందుకే వందనాలు ప్రభు. నాయన వందనాలు, వందనాలు ప్రభు. ఇదిగో నాయన మేము ఈ లోకంలో జీవిస్తూ ఇదిగో ప్రభా నాయన నీకు లోబడి ఉండి ప్రభా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ ఇదిగో నాయన నీ వాక్యాన్ని మేము ప్రచురించే వారంగా, లోకానికి నిన్ను ప్రచురించే వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభు. అంత్య దినాల్లో ఉన్నాము, అపాయకరమైన దినాల్లో ఉన్నాము ప్రభు. ఇదిగో నాయన లోకం వైపు చూస్తున్నప్పుడు ప్రభా భయంకరమైన వార్తలు ప్రభా మేము వింటున్నాం ప్రభు. ఏ దినము ఏమి జరుగుతుందో తెలియదు నాయన. అట్టి పరిస్థితుల్లో మేము ఉండగా మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా ప్రభా తీర్చిదిద్ది ఒక దినాన్ని తండ్రి ఎదుట మమ్మల్ని నిలబెడతావని మేము విశ్వసిస్తున్నాం ప్రభు. మీకు వందనాలు నాయన. ప్రతి కుటుంబంని జ్ఞాపం చేసుకోనండి తండ్రి. చంటి బిడ్డలను జ్ఞాపం చేసుకోనండి, మధ్య వయస్కు వారిని జ్ఞాపం చేసుకోనండి, యవనస్తులను జ్ఞాపం చేసుకోనండి, వృద్ధులను జ్ఞాపం చేసుకోనండి. భయంకరమైన ఎండలు ప్రభా నాయన, ఎండల్లో పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా తగులకుండా కాపాడుతానని వాగ్దానం చేశారు కనుక ఈ వర్షాకాలం అంతా మా కుటుంబాలందరినీ మీరు కాపాడండి. నీ రాజ్యం కొరకు సిద్ధపరిచి నీవే మహిమ ఘనత పొందుమని దీని ప్రార్థన సర్వశక్తి గల నజరేయుడైన యేసు నామంలో అతి మిక్కిలి వినయంతో పాదాలు పట్టుకుని బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసింపుడు ఎల్లప్పుడూ సదాకాలము మన ప్రతి కుటుంబమునకు మరి ప్రతి వ్యక్తికి తోడుగా ఉండి నడిపించి మహిమ పొందునుగాక. ఆమేన్. ఆమేన్. వందనాలండి అందరికి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ ది లార్డ్. అందరికి ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అమెరికా వాళ్ళు రాలేదు ఈరోజు. శైల కనపడలేదు. వాళ్ళకి ఏదో ప్రోగ్రామ్ ఉందంట చర్చిలోను. ఉంది, శైల ఉంది. రేపు మెసేజ్ ఉంది చర్చిలోను, ప్రిపేర్ అవుతుంది. వాళ్ళు సురేష్ పక్కనే కూర్చుంది. ఓకే. అనిల్ అన్న కూడా సురేష్ కూడా ఏదో చర్చిలో ప్రోగ్రామ్ ఉంది, వెళ్ళారు. అనిల్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. Praise the Lord. ఎలా ఉంది గులాబీ? మీది వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేసుకో. మ్యూట్ లో ఉంది. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అనిత తల్లి మంచి వాక్యం చెప్పింది. యాక్చువల్ గా యేసుక్రీస్తుని అప్పుడే ప్రపంచ జ్ఞానులే తల్లింతో పూజించారు. చాలా మంచి వాక్యం చెప్పింది తల్లి. థ్యాంక్ యూ తల్లి, మంచి బాగుందిరా వాక్యం. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. దేవుని కృప, మనదేం లేదు. ప్రపంచ జ్ఞానం ఇచ్చారు. తైలం మొత్తం సాంబార్ అన్ని బోళాలు ఇచ్చారంటే సో నిజంగా మంచి
విజన్ ఉందన్నమాట. ఈ ఫ్లాష్ బ్యాక్ చెప్పాలంటే వెరీ నైస్. బాబు గారు ఉంటాం సార్. మీరు ఓకే సార్. ప్రకాష్ బాబు గారు ఏది గులాబీ, ఏది గులాబీ చూపించండి. ఏంటనయా? గులాబీ రాలేదండి. గులాబీ అక్కడే ఉంది, యేసులో ఉంది. లేదు వచ్చింది కదా. రాలేదండి. రాలేదండి. రాలేదా? రాలేదా? అంటే అక్కడ అమెరికాకి ఇచ్చిన అవార్డు. సరే, చాలా సంతోషం, బాగా జరిగింది. అందరిలో ఫస్ట్ గా వచ్చేది మా అన్నదమ్మకి వస్తుంది. మెసేజ్ బాగా చెప్పండి. అట్లా ఏం లేదు, అందరూ బాగా చెప్తారు. లేదు అన్న, బాగుందండి మెసేజ్, ఎక్సలెంట్ మాట. దేవుని కృప. ఏంటక్క? అనిల్, పాప తరపున నీకు మా మరదలకి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అక్క. ఇంకా రాలేదు, వచ్చే నెల వస్తుంది. ఓకే 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 అక్క, థ్యాంక్ యూ సో మచ్. అందరు కూడా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రజల